హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే క్యాప్సికమ్ మసాలా ఎలా చేయాలో చూద్దాము. ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. షార్ట్ వీడియోలో అర్థం కాని వాళ్ళ కోసం ఇప్పుడు మళ్ళీ లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ అలాగే ఒక కమెంట్ కూడా చేయండి. యూట్యూబ్ అల్గారిథం వల్ల అసలు వ్యూసే రావట్లేదు, చాలా చేంజ్ చేశారు. సో ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ఇంకా ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడెక్కాక ఇక్కడ నేను ఒక 450 గ్రాములు క్యాప్సికము అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వేడెక్కిన నూనెలో వేసి హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరీ మెత్తగా అయిపోకూడదు. క్యాప్సికమ్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంటుంది, మనకి క్రంచీగానే ఉండాలి. అలా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు మీరు హై ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడెక్కాక ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలన్నిటివి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల టైం అయితే పడుతుంది. ఉల్లిపాయలు ఇలా వేగాక ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటో తీసుకొని నేనైతే ఇలా మిక్సీలో పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. లేదంటే చిన్న చిన్న ముక్కలుగా టమాటోని కట్ చేసి అయినా వేసుకోవచ్చు. టమాటో ముక్కలు కానీ వేసుకుంటే అవి మెత్తబడేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడైతే మనం టమాటో ప్యూరే వేసుకున్నాం కదా, ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం అయితే ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్లు పెరుగు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి అంతా బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనకి టమాటో కూడా మెత్తగా ఉడికిపోయింది, అలాగే నూనె కూడా పైకి తేలింది కదా. దీన్ని ఒక్కసారి అంతా కలిపేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగులో ఉప్పు కారము మసాలాలు వేసి ఇప్పుడు ఆ మిశ్రమం కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసుకుంటున్నాను. ఈ నువ్వుల పొడి ప్లేస్లో మీరు బాదం కానీ జీడిపప్పు కానీ పల్లీలు కానీ పేస్ట్ అయినా చేసుకోవచ్చు నానబెట్టుకొని, లేదంటే పౌడర్ అయినా వేసుకోవచ్చు. లేదంటే పంప్కిన్ సీడ్స్ మెలాన్ సీడ్స్ ఉంటాయి కదా, అవైనా సరే పౌడర్ లాగా కానీ లేదంటే పేస్ట్ లాగా అయినా సరే చేసి వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ అలాగే క్యాప్సికమ్ ముక్కలు, అవి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా. తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా 1 లేదా 2 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి ఇక్కడ నీళ్లు కూడా పోసుకోవాలి. నేనైతే ఇక్కడ 3/4 కప్పు వరకు నీళ్లు పోసుకున్నాను. మెజర్మెంట్ కప్పుతో 3/4 కప్పు పోసాను. మీరు కావాలంటే ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ పోసుకోవచ్చు. లేదు మాకు గ్రేవీ తక్కువగా ఉంటే సరిపోతుందంటే 1/2 కప్పు నీళ్ళైనా సరిపోతాయి. నీళ్లు పోసి అంతా ఒకసారి బాగా కలిపేసి ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు అలా ఏమైనా అవసరమైతే ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి ఈ గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకోండి, మూత తీసి ఒకసారి కలుపుకొని చూసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి గ్రేవీ కూడా ఆల్మోస్ట్ అలా దగ్గర పడుతుంది. అలాగే మనకి క్యాప్సికమ్ ముక్క కూడా మరీ మెత్తగా అయిపోదు, అలాగని మరీ గట్టిగా ఉండదు. చక్కగా క్రంచీగా కొంచెం తినడానికి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ కసూరి మేతి అలాగే కొద్దిగా కొత్తిమీరకు వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకి గ్రేవీ కూడా ఇంకా కొద్దిగా చిక్కబడుతుంది. అలాగే ఈ కసూరి మేతి మసాలాలు ఇవన్నీ కూడా మనకి క్యాప్సికమ్ ముక్కలకి పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అయితే మనకి అన్నంలోకి కానీ బగారా రైస్లోకి చపాతీ పూరి ఇలా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.